తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నరసనపేట నడిబొడ్డులో నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా నరసనపేట ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. ఏంటని చూస్తే కొంతమంది యువకులు గంజాయి మత్తులో తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియకుండా ఒళ్ళు అదుపు తప్పి ఒక కిరాణా కొట్టు నడుపుతున్నటువంటి కోరాడ రమేష్ అనే వ్యక్తిపైన విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన అయితే ఈరోజు యావత్ జిల్లానే ఒక్కసారి ఉలిక్కిపాటు వచ్చేసింది. అసలు ఏం జరిగిందని లోపలికి వెళ్ళి చూసినట్లయితే 9:30 నుంచి 10 గంటల సమయంలో షాపు మూసే సమయానికి కొంతమంది యువకులు మత్తు మందుతో తాగేసి ఒంటి మీద తెలివి లేకుండా తన షాపు వద్దకు వచ్చి సిగరెట్లు ఇవ్వాలని గుర్కా ఇవ్వాలని అడిగితే సో షాప్ మూసేస్తున్నాము ఏమీ లేవు అని చెప్పినందుకు, కేవలం సిగరెట్లు లేవు మీరు వెళ్ళిపోండి అని చెప్పినందుకు విచక్షణ రహితంగా పక్కన చూస్తుంటే విజువల్స్లో మనం చూసాం కదా, అంటే అదుపు తప్పి తాగిన మత్తులో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. విచక్షణ రహితంగా కొంతమంది ఒక 4 వ్యక్తులు తన పైన దాడి చేసి అది హత్య కూడా మారినా ఆశ్చర్యపోకర్లేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వచ్చి ఆపడంతో దాగింది. లేకపోతే అది దేనికి సారాంశం, దేని పరిణామంగా తిరుగుతుందో కూడా తెలియదు. అది ఎక్కడికి వెళ్తుంది, అసలు యువత ఎందుకు ఇలా చెడిపోతున్నారు? నిరంతరం శ్రీకాకుళం కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత నిరంతరం స్థానిక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం కానీ, లేదా ఎప్పటికప్పుడు ఈ గంజాయిని పట్టుకోవడంలో కానీ, నేర నియంత్రణలో ఆయన చేస్తున్నటువంటి కృషి ఒక పక్క అయితే, మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి? పక్కనే ఒరిస్సా రాష్ట్రం మనకి బోర్డర్లో ఉండడం బట్టి యథేచ్ఛగా ఒరిస్సా నుంచి కొండ ప్రాంతాల నుంచి ఊర్లోకి అయితే గంజాయి అయితే వస్తుంది. మరి ఈ గంజాయిని ఆపడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఈ గంజాయిని పూర్తిగా ప్రాణద్వారాలంటే ఒక్క పోలీసులు ఒక్కటే కాదు, యువత కూడా మేల్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా పక్క విజువల్స్లో విచక్షణ రహితంగా క్రూరంగాను, అంటే తను లేదు అన్న పాపానికి తన మీద ఏ విధంగా దాడి చేస్తున్నారు. ఒకవేళ ఆ దాడిలో తను చనిపోతే ఆ కుటుంబానికి దిక్కెవరు? సో చంపిన వ్యక్తి మత్తు దిగిన తర్వాత జైల్లో ఉంటారు. మరి చంపిన వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకుని తిరగగలరా? ఎందుకు ఆలోచించడం లేదు యువత? ఒక్కసారి మీరు చూడండి, మీరు చేసిన ఈ చిన్న తప్పు వలన ప్రపంచంలో ఎంత, అంటే మీ తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి చూస్తే అయితే ఈ నరసనపేటలో జరిగినటువంటి ఘటనకి ఇరు పార్టీలు కూడాను, అంటే ఈరోజు రూలింగ్లో ఉన్న పార్టీ కావచ్చు, లేదా వైసీపీ పార్టీ కావచ్చు, అపోజిషన్ ఉన్న పార్టీ కావచ్చు, ఇరు పార్టీలు కూడా స్పందిస్తూ ఇది ఒక అంటే ద్రోహము, ఇది ఇలాంటి ఘటనలు నరసనపేటలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగకూడదంటూ ఇరు పార్టీలు కూడాను ఖండిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొగ్గరామన్మూర్తి గారు కూడాను ఖండించి తక్షణమే బాధితులకి మెరుగైన ట్రీట్మెంట్ అందజేయండి అని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయాలని ఎస్పీ గారికి అయితే వాళ్ళని ఆదేశించారు. అదేవిధంగా ఎస్పీ గారు కూడాను వెంటనే జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడాను అప్రమత్తం చేసి వాళ్ళ నలుగురిని కూడా పట్టుకునే ప్రయత్నాలు అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ నలుగురు కూడా పరారులో ఉన్నట్లయితే సమాచారం. అసలు ఎందుకు అంత మత్తు ఎందుకైంది? అంతేకాదండి, ఒక్కసారి మీరు చూస్తే చిన్న చిన్న బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ మద్యం దొరుకుతూ ఉంది. అసలు ఆ మద్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన. ఈ మద్యం ఎక్కడ పెడితే అక్కడ దొరకడం బట్టి, అదేవిధంగా గంజాయి కానీ, లేదా వాళ్ళు సేవిస్తున్నటువంటి సిగరెట్లు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆరోగ్యానికి హానికరం తెలిసినప్పటికీ కూడాను వాళ్ళు మత్తులో ఏం చేస్తున్నారు, ఆ వయసు అలాంటి. యువత ఒక్కసారి మేల్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మన ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ గంజాయిని మొత్తం అనగదొక్కే కార్యక్రమాలు అయితే చాలా చేస్తున్నారు. ఎన్ని చేసినా సరే ఇలాంటివి ఎందుకు రిపీట్ అవుతున్నాయి? నరసన్నపేట పట్టణ ప్రజానీకానికి, వర్తక సంఘం వారికి నా తాలూకా విజ్ఞప్తి, రాత్రి రాకేష్ పాన్ షాప్ పైన దాడి చేసినటువంటి సంఘ విద్రోహులు, రౌడీ మూకల్ని అణచివేసే బాధ్యత నాది. నాకు 10:30 గంటలకి ఈ విషయం తెలిసింది. వెంటనే నేను సిఐ గారికి అలాగే ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను. కొన్ని గంటల్లోనే ఎవరైతే ఈ రౌడీ మోకలు ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకొని కఠినంగా వ్యవహరిస్తాము. మీరు ఎటువంటి అధైర్యపడకండి. నరసన్నపేట పట్టణంలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత నాది.
ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకున్న బాధ్యత నాది. నా పైన ఆ బాధ్యత పెట్టండి అని ఒకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను.